జీవులలో శ్వాసక్రియ 7వ తరగతి సామాన్య శాస్త్రం. జీవులలో శ్వాసక్రియ. శ్వాసించడం అంటే గాలి లోపలికి పీల్చి బయటకు వదలటాన్ని శ్వాసించడం అంటాం. శ్వాసించడం అంటే గాలి లోపలికి పీల్చి బయటకు వదలటాన్ని శ్వాసించడం అంటాం. ఉచ్ఛ్వాసం అంటే గాలిని లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అంటాము. నిశ్వాసం అంటే గాలిని వెలుపలికి విడవడాన్ని నిశ్వాసం అంటాం. ఉచ్ఛ్వాసం అంటే గాలి లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం, నిశ్వాసం అంటే గాలిని వెలుపలికి విడవడాన్ని నిశ్వాసం అంటారు. శ్వాస రేటు అంటే ఒక నిమిషంలో ఎన్నిసార్లు అయితే గాలిని లోపలికి పీల్చి వెలుపలికి వదిలిపెడతామో దాన్ని శ్వాస రేటు అంటాం. శ్వాస రేటు అంటే ఒక నిమిషంలో ఎన్నిసార్లు అయితే గాలిని లోపలికి పీల్చి వెలుపలికి వదిలిపెడతామో దాన్ని శ్వాస రేటు అంటాం. ఇక్కడ మనం వ్యాయామం శ్వాసించడం. వ్యాయామం చేసిన తర్వాత పరిగెత్తిన తర్వాత మనకు అలసిపోయినట్లు అనిపిస్తుంది. అప్పుడు బాగా ఆయాసపడుతుంటాం. అంటే వ్యాయామం, పరిగెత్తడం లాంటి పనులు శ్వాసించే రేటు పైన ప్రభావాన్ని చూపుతాయి. మనం గాలిని పీల్చినప్పుడు ఆ గాలి మన ఛాతీలో ఉండే ఊపిరితిత్తులను నింపేస్తుంది. మనం గాలిని పీల్చినప్పుడు ఆ గాలి ఏం చేస్తుంది? మన ఛాతీలో ఉండే ఊపిరితిత్తుల్ని నింపేస్తుంది. మనం పీల్చే గాలిలో ఏముంటుంది? మనం నిరంతరం గాలి పీలుస్తూ వదులుతూ ఉంటాం. వదిలే గాలి వెచ్చగా ఉండడంతో పాటు కొంచెం తేమగా కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది? మనం నిరంతరం గాలి పీలుస్తూ వదులుతూ ఉంటాము. వదిలే గాలి ఎలా ఉంటుందంటే వెచ్చగా మరియు తేమగా. గాలిని పీల్చినప్పుడు, వదిలిపెట్టినప్పుడు మన శరీరం గాలిలో ఉండే ఏ వాయువులను తీసుకుంటుందో, వదులుతుందో మనం తెలుసుకోవాలి. ఇందుకోసం గాలిలో ఏ వాయువులు ఉంటాయో వాటిని ఎలా కనుక్కోవాలో కూడా తెలుసుకోవాలి. అనేక పరిశోధనల తర్వాత గాలి వివిధ రకాల వాయువుల మిశ్రమం అని తెలుసుకున్నాం. గాలిలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్తో పాటు వివిధ రకాల వాయువులు కూడా ఉంటాయి అని తెలుసుకున్నాం. తీసుకునే గాలిలో ఆక్సిజన్ వాయువు ఉంటుంది. వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఆవిష్కరణ. వాన్ హెల్మెంట్ అనే శాస్త్రవేత్త మొట్టమొదట గాలిలో ఏముంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. బొగ్గును మండించడం వల్ల బూడిద ఏర్పడుతుందని ప్రయోగం చేశాడు. బొగ్గు బరువు బూడిద బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటుందని కనుక్కున్నారు. బూడిద బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది అని దీని ఆధారంగా బొగ్గును మండించినప్పుడు మనకు కనపడని ఏదో పదార్థం ఏర్పడడం వల్ల బొగ్గు బరువు తగ్గిందని, ఆ పదార్థాన్ని వాయువు అంటారని చెప్పాడు. మనం బొగ్గు బరువు చూస్తే ఎక్కువగా ఉంటుంది. అదే బొగ్గు కాల్చి మండిన తర్వాత బూడిద బరువు తగ్గుతుంది. అంటే ఆ మండడంలో ఏదో ఒకటి ఉంటుంది. అదేంటిది? వాయువు అని చెప్పారు. 1756వ సంవత్సరంలో జోసెఫ్ బ్లాక్ ఈ వాయువును గురించి మరింత లోతుగా అధ్యయనం చేశాడు. సున్నపురాయిని వేడి చేసినప్పుడు లేదా దాన్ని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒకే రకమైన వాయువు వెలువడుతుందని గుర్తించాడు. దానికి స్థిరమైన గాలి అని పేరు పెట్టాడు. ఈ వాయువు ధర్మాలను అధ్యయనం చేశాడు. ఈ వాయువును సున్నపు నీటి గుండా పంపినప్పుడు అది సున్నపు తేటను పాలలాగా తెల్లగా మారుస్తుందని గుర్తించాడు. దీన్ని ప్రస్తుతం మనం కార్బన్ డైఆక్సైడ్గా పిలుస్తున్నాం. ఆక్సిజన్ ఆవిష్కరణ.
కార్బన్ డైఆక్సైడ్ కనుగొన్న తర్వాత దాదాపు 2 దశాబ్దాల అనంతరం ఆక్సిజన్ వాయువును కనుగొన్నారు. కార్బన్ డైఆక్సైడ్ కనుగొన్న తర్వాత దాదాపు 2 దశాబ్దాల అనంతరం ఆక్సిజన్ వాయువును కనుగొన్నారు. జోసెఫ్ ప్రిస్లీ అనే శాస్త్రవేత్త వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశీలనలు అనే పుస్తకాన్ని ప్రచురించాడు. జోసెఫ్ ప్రిస్లీ అనే శాస్త్రవేత్త వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశీలనలు అనే పుస్తకాన్ని ప్రచురించాడు. దీనిలో ఆయన మొక్కలు విడుదల చేసే జంతువులు పీల్చే వాయువులను గురించి తొలిసారిగా నిరూపించాడు. వెలుగుతున్న కొవ్వొత్తి పైన సీసాను మూసి ఉంచినప్పుడు అది వెలిగే సమయం కన్నా మూసి ఉన్న సీసాలో పుదీనా కొమ్మను ఉంచినప్పుడు మరికొంత ఎక్కువసేపు వెలగటాన్ని గుర్తించాడు. కొవ్వొత్తి వెలగడం వల్ల గాలిలో ఏదో తగ్గిపోయిందేదో పుదీనా ఆకుల ద్వారా తిరిగి చేరుతుందని గుర్తించాడు. అంటే సీసాను మూసి ఉంచినప్పుడు వెలిగే సమయం కన్నా మూసి ఉంచినప్పుడు లోపల పుదీనా కొమ్మను ఉంచినప్పుడు దాంట్లో ఏదో పుదీనా ఆకుల ద్వారా తిరిగి చేరుతుంది అని గుర్తించాడు. అది కొవ్వొత్తి వెలగడం వల్ల గాలిలో తగ్గిందేదో పుదీనా ఆకుల ద్వారా తిరిగి చేరుతుందని గుర్తించాడు. ఆ తర్వాత జోసెఫ్ ప్రిస్లీ తన అనుభవాలను లెవోయిజర్కు చెప్పాడు. వాతావరణంలోని వాయువుల మీద లెవోయిజర్ అనేక రకాల ప్రయోగాలు చేశాడు. గాలిలో అనేక రకాల వాయువులు ఉంటాయని ప్రిస్లీ చేసిన ప్రయోగాలు నిర్ధారిస్తూ లెవోయిజర్ గాలిలో ఉండే ముఖ్యమైన అణుఘటకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. దానికి ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. గ్రీక్ భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలను తయారు చేసేదని అర్థం. ఇది అన్ని రకాల ఆమ్లాలతో ఉంటుందని అతని నమ్మకం. ఇక్కడ వాయువులు పీల్చిన గాలి మిల్లీలీటర్లలో, విడిచే గాలి మిల్లీలీటర్లు. వాయువు ఆక్సిజన్ 210 పీల్చిన గాలిలో, విడిచే గాలిలో 165. అదే కార్బన్ డైఆక్సైడ్ 0.4 పీల్చిన గాలిలో 0.4 విడిచే గాలిలో 40 ml. నైట్రోజన్ ఇతర వాయువులు పీల్చిన గాలిలో 790 విడిచే గాలిలో 795. ఇది మొక్కల్లో శ్వాసక్రియ. జీవులలో శ్వాసక్రియ.